మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, రాత్రికాల సమయంలో మీరు ఏర్పరచుకున్న మీ బిడ్డలు, దైవ సేవకులు, సంఘాలు, విశ్వాసులైన మీ బిడ్డలందరూ మరి ఈ దీవెనకరమైనటువంటి సభలకు విచ్చేసి మరి మీ వాక్యాన్ని విని వాటి ప్రకారంగా నడుచుకోవడానికి కృప చూపించండి. విడిచి వచ్చిన వారి కుటుంబాలని దీవించండి. నాయన, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో తమ్ముళ్ళెంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి జరిగిస్తున్న మరి ఈ సభల్లో అనేక మంది దైవ సేవకులు వచ్చి బోధిస్తుండగా తండ్రిగా మీ ప్రేమ, మీ దీవెన ఆ కుటుంబానికి అనుగ్రహించండి. తల్లి గారికి ఆరోగ్యం అనుగ్రహించండి. మీ దాసులు, మీ సేవకులు వచ్చారు, వారిని వారి పరిచయాన్ని కూడా దీవించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముందుగా మరి నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి తమ్ముడు చిన్ని, అలాగే కుటుంబానికి, తమ్ముళ్ళకి నా హృదయపూర్వక వందనాలు. అలాగే నాతోటి దైవ సేవకులైనటువంటి పెద్దలకి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మరి వేదిక మీద ఉండి అధ్యక్షులకు నడిపిస్తున్నటువంటి తమ్ముడు కూడా నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, మరి ఈ మీటింగ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, తమ్ముడు వాళ్ళు ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు, ప్రజలు వ్యక్తిని చూసి కాదు కానీ వాక్యం వినడానికి, వాక్యాన్ని ప్రేమించి రావాలి అని తమ్ముడు చిన్ని నాకు ఎప్పుడు చెప్తూ ఉంటాడు. మరి ఇది ఒక కొత్తగా అనిపించవచ్చు, ఎందుకంటే స్పీకర్ ఎవరో తెలిసిపోతే ఆయన బాగా చెప్పేవాడైతే వెళదాం అనుకుంటారంట, సరిగ్గా చెప్పలేకపోతే ఆయనది ఏమింటాంలే అనుకుంటారంట. అలాంటి కన్ఫ్యూజన్లో వ్యక్తిని కాకుండా వాక్యాన్ని ప్రేమించాలి అని ఇలాంటి కష్టంతో కూడుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని తమ్ముడోళ్ళు జరిపిస్తున్నారు. వాళ్ళకి సేవకుల యొక్క మరి దీవెనలు అండా ఉండి చక్కగా జరుగుతున్నందుకు మనం అందరం కూడా దేవునికి వందనాలు చెల్లించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సభల్లో వారు రాసినటువంటి ఆ వాక్యం ఏమండి, మరి చివరి దినాల్లో ఉన్నాం కనుక రక్షణ ఎంత ప్రాముఖ్యమైనదో మనం అందరం ఎరిగి, దేవుని యొక్క ఉగ్రత, చాలామంది దేవుడు అనగానే మన చిన్నతనం నుంచి మనకు పరిచయం చేసింది ఏంటంటే ఆయన ప్రేమ గలవాడు, దయగలవాడు, ఏమండి నీతిమంతుడు, 7 సార్లు పడిపోయినా ఆయన లేవనెత్తుతాడు అని ఇలాంటి మంచి మంచి వాక్యాలు మనకి చూపించడంతో మనుషులందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. అదేంటంటే బాప్తిసం పొందుకుంటే చాలు, బాప్తిసం పొందుకుంటే మనకు రక్షణ వచ్చినట్టు. ఆ రక్షణ వచ్చిన తర్వాత మనం ఇక మన పనులు మనం చేసుకుంటూ యేసుప్రభు గారు వచ్చేసరికి మేఘాల మీద పరలోకానికి వెళ్ళిపోదాం అని ఇలాంటి ఆలోచన కలిగి బ్రతుకుతున్న వాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. దేవుని బిడ్డలారా, మనం దేవునికి భయపడే వాళ్ళగా ఉండాలి. దేవుడికున్న మంచి లక్షణాల్లో ఒకటి, ఆయన రోషము గల దేవుడు. మన పితరులైన ఇశ్రాయేలీయులకి ఆయన అలా పరిచయం చేసుకున్నాడు, నేను రోషము గల దేవుణ్ణి, నేను తప్ప ఏ దేవుడు మీకు ఉండకూడదు, ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు అని చక్కగా చెప్పి, ఆ చెప్పడంతో నేను ఇలాగ ఎందుకు చెప్తానంటే నాకు చాలా కోపం, నేను చాలా రోషము గల దేవుణ్ణి అని పరిచయం చేసుకున్నాడు ప్రియులారా. అలాగే దేవుడికి ప్రేమ కూడా ఎక్కువే, దేవునికి కోపము ఎక్కువే, ప్రేమ కూడా ఎక్కువే. అయితే మనుషులుగా మనం విశ్వాసులుగా ఏం నేర్చుకోవాలంటే, అయితే ఆయన కోపానికైనా మారాలి, లేదంటే ఆయన ప్రేమకైనా మారిపోవాలి. మనం ఆయనకి భయపడి మారతారా? వెరీ గుడ్. నోవహు జలప్రళయంలో దేవుడు ప్రళయాలు సృష్టించాడు, సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్నిగంధంతో కాల్చేశాడు. అమ్మో, విశ్రాంతి దినాన్ని కట్టెలేరుకుంటున్న వాళ్ళని రాళ్లతో కొట్టేసిన సంస్కారం అప్పుడు, పద్ధతులప్పుడు
అయితే నేను జాగ్రత్తగా ఉండాలి అని ఆయన కోపానికి మారతారా? మంచిది. లేదంటే ఆయన చాలా ప్రేమ గలవాడు, అరిచేతుల్లో చెక్కుకున్నాడు, తల్లి మరిచినా నేను మర్చిపోనని చెప్పాడు కదా, ఆ ప్రేమకైనా మీరు మారాలి. డిసైడ్ చేసుకోవాలి. ఈ రెంటిలో మానవ జీవితం దేనికి మారుతారో మారాలి. ఈ రెండింటిలో దేనికి మారలేదనుకోండి, ఇక మన జీవితంలో ఎప్పుడు మారం. ఇంకా మీరు ఆలోచించాలి. మారిపోయాను అనే భ్రమలో ఈ జీవితం ఇలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. మారామా లేదా అనేది ఆయన వచ్చినప్పుడు మనల్ని 2 గ్రూపులు చేస్తాడంట. కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను. అప్పుడు మనం మారామో లేదో అప్పుడు కాదండి, ఇప్పుడు తెలిసిపోద్ది మనకి. రేపొద్దున యేసు ప్రభు గారు వచ్చినప్పుడు మనం కుడివైపున ఉంటామో ఎడమవైపున ఉంటామో ఇప్పుడు తెలీదా? తెలుసా? తెలీదమ్మా? తెలుసు. ఎందుకు? మన క్రియలు చెప్పేస్తాయి. ఆయన రానవసరం లేదు. ఆయన మరలా వచ్చి మిమ్మల్ని డివైడ్ చేసి నీతిమంతుల్ని కుడి పక్కన, పాపుల్ని ఎడమవైపున పెట్టవలసి మనకు తెలుసు. ఎక్కడికి వెళ్ళిపోతామో తెలిసి కూడా మొండి హృదయాలతో ఉండి దేవుడిచ్చిన చక్కని అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే దేవుని బిడ్డలరా, మన నాశనాన్ని మనమే కోరి తెచ్చుకుంటాం. బాగా వినాలి. సభలు అంటే, సంఘాలు అంటే, సేవకులు చెప్పే వాక్యాలు అంటే వినెళ్ళిపోవడం కాదు. అలాంటివి కూడా లోకంలో చాలా ఉంటాయి. కొన్ని సభల్లో కొన్ని దేవుని కార్యక్రమాలు బయట వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి చూసి వచ్చేయడమే. మీరేం వినవసరం లేదు, లేదా మీరేం పట్టించుకోవసరం లేదు, మీరేం మారవసరం లేదు. అలాగ కథలు చెప్పేటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి. చిన్నప్పుడు డ్రామాలకు వెళ్ళేవాళ్ళు, చిన్నప్పుడు ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాళ్ళు, నాటకాలకి వెళ్ళేవాళ్ళు. అక్కడ వాళ్ళు తెల్లవారులు ఆడుతూ ఉంటారు, కుర్చీలు ఇలాగే కూర్చొని వినేసి వచ్చేస్తాం. మీరేమి హరిశ్చంద్రుడు అయిపోవసరం లేదు, మీరు దుర్యోధనుడు అయిపోవసరం లేదు, వెంటనే. కానీ క్రీస్తు సభలు ఉన్నాయి చూసారా, మన కార్యక్రమాలు. ఇక్కడ వినేలిపోతే కుదరదు, ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మన జీవితాన్ని యోగ్యంగా దేవుడి కొరకు మార్చుకోవడానికి వచ్చాం. ఇలాగే నిర్లక్ష్యంగా మన జీవితం ముగిసిపోతే మనమే సొంతంగా ఆలోచించి నాశనానికి వెళ్ళిపోతున్నామని చెప్తున్నాడు దేవుడు. రోమేలుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమేలుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 4 నుంచి 6వ వచనం వరకు జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇది సాగర్ గారుగా నేను చెప్పిన మాట కాదు ప్రియులరా, సేవకులు రాసిన మాట కాదు. ఇది మనందరికీ తండ్రి అయినటువంటి దేవుడు, మనందరికీ ప్రభు అయినటువంటి క్రీస్తు వారు తన అపోస్తలులు ప్రవక్తల ద్వారా నేర్పించిన సత్యాన్ని ఇది దేవుని మాటగా చదివి మీ హృదయాల్లో భద్రపరుచుకోవాలి, ఆలోచించాలి. మనం ఎక్కడున్నాం? యేసు ప్రభు గారు నిజంగానే ఈ ప్రార్థన అయిపోయి వచ్చాడనుకోండి, ప్రేయర్ అయిపోయి వచ్చాడనుకోండి, మనం ఎంతమంది పరలోకి వెళ్తాం? గుడికి వెళ్ళే వాళ్ళందరూ పరలోకి వెళ్తారని బైబిల్ ఎక్కడా లేదు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ పరలోకి వెళ్తారని ఎక్కడా లేదు. ఎందుకంటే పరలోకానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫ్లైట్ ఎక్కాలనుకోండి అండి, డొమెస్టిక్ అంటే ఇక్కడ తిరిగే ఫ్లైట్లకి అయితే మీకు పాస్పోర్ట్ అవసరం లేదు, టికెట్ తీసుకుంటే చాలు, వీసా అవసరం లేదు. ఇంటర్నేషనల్కి మీరు వెళ్ళారనుకోండి, ఎక్కడికైనా మీకు పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి, టికెట్ ఉండాలి. మీ బ్లడ్ టెస్ట్లన్నీ, రిపోర్ట్లన్నీ కూడా మంచిగా ఉండాలి. చూసారా, మనం ఏం పరలోకం వెళ్ళట్లేదు, భూమి మీద నుంచి భూమి మీదకి వెళ్తున్నాం. మన నల్లజర్ల నుంచి ఆస్ట్రేలియా వెళ్తున్నాం అనుకోండి, నల్లజర్ల నుంచి అమెరికా వెళ్తున్నాం అనుకోండి, నల్లజర్ల నుంచి కువైట్ వెళ్తున్నాం అనుకోండి. ఇక్కడికి వెళ్ళడానికే ఇన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నప్పుడు, ఇంత పట్టి అడుగుతున్నప్పుడు మరి పరలోకానికి వెళ్ళటానికి ఏ ఇబ్బంది లేదా? ఎవరు ఆపరా ఇటు మనల్ని? ఆపుతారా? దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. మనం దేవుణ్ణి నమ్ముకుని రక్షణ పొందుకుని ఆయన కొరకు బ్రతికే వారిలాగా ఉండాలి, ఆయన కొరకు త్యాగమూర్తులుగా ఉండాలి. అంతేకాదు, మీరు మీ కుటుంబాలని బ్రతికించుకోవాలి. నాశనానికి పరిగెడుతున్న లోకంతో పాటు మనం కూడా పరిగెడుతున్నాం. శ్రమలు వస్తుంటే శ్రమల్ని ఎలాగ ఎదుర్కోవాలో నేర్చుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, కరోనా వచ్చింది, ఏం చేశాం? కరోనా మన దగ్గర రాకుండా ఉండాలంటే ఏం చేయాలో నేర్పించారు.
ఏం నేర్పించారు? సామాజిక దూరం పాటించండి, మాస్కులు కొనుక్కోండి, శానిటైజర్తో చేతులు కడుక్కోండి, ఇవన్నీ నేర్పించారు. అలాగే దేవుని బిడ్డలారా, పరలోకం వెళ్ళడానికి మనకు కూడా పథ్యం ఉంది. క్రైస్తవ జీవితం అంటేనే పథ్యం లాంటిది. తెలుసా మీకు? దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడమ్మా ఇశ్రాయేలుకి? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మీరు అది ఎప్పుడూ చదివి ఉంటారు కదా. ఈసారి నేను చెప్పినట్టు చదవండి, చాలా బాగుంటుంది. అది ఏంటంటే, డాక్టర్ గారు ఒక పేషెంట్కి ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చినట్టుగా ఉంటుంది. అది 10 ఆజ్ఞలు మీరు చూస్తే, ఒక డాక్టర్ గారు పేషెంట్కి పథ్యం చెప్తాడు కదా. గోంగూర తినకూడదు, అవునా? మేక మాంసం తినకూడదు, కోడి మాంసం తినకూడదు, రొయ్యలు తినకూడదు, ఎండి చేపలు తినకూడదు అని రాస్తారు కదా. సేమ్ అలాంటి 10 చెప్పాడు దేవుడు. వ్యభిచరించకూడదు, ఎండి డాక్టర్ చెప్పినట్టు చెప్పాడు. అవన్నీ ఆజ్ఞలు అనుకుంటున్నా, మనకు మందు అది, మెడిసిన్ అది. తెలుసా మీకు? వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యము పలకూడదు. ఎలాగున్నా చూడండి, గోంగూర తినకూడదు, కోడి మాంసం తినకూడదు అన్నట్టుండే. అంటే మనం కూడా పాపం అనే రోగంతో ముదిరిపోయాం. ఆ ముదిరిపోయిన పేషెంట్లమైన మనకి ఆ జబ్బు తగ్గాలంటే ఈ మెడిసిన్ కావాలని దేవుడు ఇశ్రాయేలీయులకి 10 ఆజ్ఞల పేరు మీద అలాంటి సిస్టమేటిక్ ప్రాసెస్ పెట్టాడు. అది 10 ఆజ్ఞలు అంటే. అందులో ఎన్ని పాటిస్తున్నాం మనం? 10 పాటిస్తున్నారా? కొన్ని 10లో ఒకటి లేకపోయినా సరే ఎంత ధైర్యంగా ఉన్నాం చూడండి. మనం ఎంత ధైర్యంగా ఉన్నామండి. మనది ఏది లోపం లేనట్టు, ప్రభుదే ఆలస్యమైనట్టు, ఆయన ఎప్పుడు ఇస్తాడు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, అందుకే మహాత్ముడు, మహోన్నతుడు దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రాయించిన ఈ మాటను చదువుదామండి. లేదా దేవుని యొక్క అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించిందని ఎరగట్లేదు నువ్వు అంటున్నాడు. అమ్మా, మీరు ఇలా మీటింగ్స్కి వచ్చినప్పుడు కానీ, మీరు ఇంటికాడ ఉన్నప్పుడు కానీ, దేవుని మాటలు మీకు వినబడుతున్నప్పుడు అది దైవ ప్రేరణ అంట. ఒక పాట వినిపించిన ఆ పాటలో ఉన్న భావంతో మీరు మారాలి. ఎవరైనా ఒక సేవకుడు ద్వారా ప్రసంగం వినిపిస్తున్నాడు అనుకోండి, ఆ ప్రసంగం ద్వారానైనా మీకు ఏదో అవసరమైన మాటలు వస్తూ ఉంటాయి. ఇలాగొచ్చారనుకోండి, ఇక్కడ చెప్పే సేవకుల మాటలు కూడా మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి మీరేమనుకుంటున్నారంటే, సాగర్ గారు చెప్తే సాగర్ గారి మాటలు, సునీల్ గారు చెప్తే సునీల్ గారి మాటలు, సతీష్ కుమార్ గారు చెప్తే సతీష్ కుమార్ గారు మాటలు అనుకుంటున్నారు. కాదండి, ఇది దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం అంట. దేవుని బిడ్డలారా, బ్రతికుండగానే ఈ మాటలు మనం వినాలి. పాతాళం వెళ్ళిపోయినవాడికి ఈ మాటలు వినపడవు. విన్నారా? సమాధుల్లో ఉన్నవాడికి ఈ మాటలు వినపడవు. భూమి మీద జీవితాన్ని ముగించుకుని శ్మశానానికి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, అక్కడి నుంచి పాతాళలోకానికి వెళ్ళిపోయిన కానీ ఈ ప్రసంగాలు అర్థం కావు, ఈ వినపడవు. అసలు వాళ్ళకి మారే అవకాశం లేదు. బ్రతికున్నామంటే మన జీవితంలో దేవుని కొరకు ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఆలోచించాలి ప్రియులారా. అందుకనే దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక. ఈ మాటలు మీ దగ్గరికి ఎందుకు వస్తాయనుకుంటున్నారు? ఏం చేయమని? మారు మనసు పొందమని. దేవుడి మాటలు మనకు ఎందుకు వినిపిస్తాయంటే, ఇంకా బాగా బ్రతకాలని, మారు మనసు పొందాలని, నిత్య జీవానికి చోటుని వెతుక్కోవాలని. మారు మనసు పొందడానికి ఇది దేవుని యొక్క అనుగ్రహం అండి. స్పీచ్ అంటే బోధ మన చెవులు పడుతుందంటే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మారు మారు మారు. వయసు అయిపోతుంది, దేవుడు యేసుప్రభు గారు వచ్చే కాలం వచ్చేసింది. మారు మారు అని అనిపిస్తాడంట. అలా మారకుండా కఠినపరుచుకుంటే ఏంటంటే, చదవండి అమ్మా. అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తమ్ముడు తృణీకరించేదవా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని యొక్క న్యాయమైన తీర్పు బయలుపరిచినప్పుడు.
చూసారండి, ఉగ్రత దినం ఒకటి ఉందంట. ఏముందమ్మా? ఉగ్రత దినం ఉందంట. ఉగ్రత దినం అంటే ఏంటి? సర్వ ప్రపంచ ప్రజలందరికీ జన్మనిచ్చిన దేవుడు, అసలు నిజంగా మనల్ని ఎంత ప్రేమించాడండి దేవుడు. ఇక్కడికి వచ్చి మనం ఏమీ చేసుకోవసరం లేకుండా అన్నీ ఆయనే చేసి పెట్టాడు. విత్తనాలు ఆయనవే, ఆ విత్తనం వేసే భూమి ఆయనదే, కప్పు నూనె అయింది, నెయిల్ పాలిష్ అయింది, ఏమా దువ్వుకుంటున్న తల దువ్వుకున్న దువ్వున అయింది, మెటీరియల్ అంతా అయిందే. చూసారా, బిడ్డల కొరకు తండ్రి ఎలాగైతే ముందుగా అన్ని సిద్ధపరుస్తాడో, భూమి మీదకి రాగానే కళ్ళు తెరవగానే అన్ని మనకు అమర్చేశాడు దేవుడు. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు అంటే, ఇక్కడికి వచ్చిన మనం దేవుని కొరకు తప్ప ఎవరి కొరకు ఆలోచించకూడదు అనుకున్నాడు. అర్థమైందా? ఇవన్నీ దేవుడు 6 దినాలు కష్టపడి ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే, పిల్లరా, మనుషులమైన మనం, ఆయన బిడ్డలమైన మనం ఈ లోకానికి వచ్చి 24 గంటలు పడుకున్నప్పుడు మా వదిలిపెట్టేసి మిగతా మెలుగుకున్నంత కాలంలో కనీసం దేవుడి గురించి తలంచుకోవడం, దేవుడి గురించి ఆలోచించుకోవడం, ఏమండి దేవుని కొరకు ప్రార్థన చేసుకోవడం, దేవుడా నేను మారు మనసు పొందేలాగా చెయ్యని దేవునితో పశ్చాత్తాపడడం, ఇలాంటివన్నీ తప్ప మనం దేని కొరకు ఆలోచించకూడదు అనుకున్నాడు దేవుడు. అందుకే గాలి ఆయన చేసింది, నీళ్లు ఆయన చేసింది, పంటలు ఆయన చేసింది, ఫలములు ఆయన ఇచ్చింది. ఏమండి ఇవన్నీ పాడు చేసుకుని జబ్బు తెచ్చుకుంటే, రోగం తెచ్చుకుంటే మళ్ళీ మెడిసిన్. చాలామంది మాత్రలు వేసుకోరండి, ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఏం చేస్తారంటే, దేవుడే నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడే నన్ను దీవిస్తాడు అంటారు. ఇంతకీ ఈ మాత్రలు డాక్టర్లు చేసి అనుకుంటున్నారు అండి, లేదంటే ఫార్మసిస్టులు చేశారనుకుంటున్నారు, సైంటిస్టులు చేశారనుకుంటున్నారు. కాదు పిల్లరా, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగదు. అందులో మెడిసిన్ కూడా ఉంది. మన స్థితిగతులు ఎరిగిన దేవుడు భూమి మీదకి వస్తే మన లైఫ్ ఎలా ఉంటుందో తెలిసి అన్ని ముందుగానే అమర్చేశాడు. ఆయన కొరకు తప్ప మీరు ఏది ఆలోచించకూడదు అనుకున్నాడు. కానీ ఈరోజు మనుషులు ఆయన్ని తప్ప అన్నీ ఆలోచిస్తున్నారు కదండి. ఆయన్ని తప్ప అన్నీ ఆలోచిస్తున్నారు, అవునా కదా? అవునండి. అందుకే అంటున్నాడు, దేవుని అనుగ్రహ ఐశ్వర్యము అంటే ఈ మాటలు, ఈ బోధ మీ చెవులకు తాగుతున్నప్పుడు మీరు ఇంకా మారకపోతే ఏమంటాడు? ఉగ్రత దినమందు నీకు నీవే, నేను కాదు. ఏమా మనుషులు ఎవ్వరిని నరకంలో కాల్చాలని దేవుడికి ఎట్టి పరిస్థితుల్లో మనసు లేదు. మాటలు బాగా అర్థం చేసుకోవాలి. మనుషులు ఎవ్వరిని దేవుడు అగ్నిగుండంలో కాల్చాలని ఆయనకి ఏం మనసు లేదు. నీకు నువ్వే తెచ్చుకుంటున్నావంట. ఎట్టి పరిస్థితుల్లోనైనా భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని పరలోకం తీసుకెళ్ళటానికి దేవుడు అనాది కాలం నుంచి ప్రవక్తల్ని, శిష్యులను, అలాగే అపోస్తుల ద్వారా రక్షణ పొంది పరిచర్యలకు వచ్చినటువంటి చాలా మందిని దేవుడు 1 by 1 పంపిస్తూనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? భూమి మీద పుట్టిన వారు ఎవ్వరు కూడా నరకం వెళ్ళకూడదనే దేవుడు ఆశ. తెలుసండి, మనం ఎవరు నరకం వెళ్ళాలని దేవుడికి ఆశ లేదండి. కానీ తప్పట్లేదండి, ఎందుకంటే మనం వింటలేదు. చేతులారా మీరు చేసుకుంటారు అంటాడు. చూశారు అక్కడ, నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. దేవుడేమి సమకూర్చలేదు నీకు. దేవుడు చాలా స్ట్రిక్ట్. అసలు జడ్జి అనే పదానికి దేవుడు అంతటి ఖచ్చితమైన వాళ్ళు ఎవరు ఉండరేమోనండి. ఎందుకంటే ఈ లోకాన్ని మనం చూస్తున్నప్పుడు మన సొంత వాళ్ళకైతే ఒకలాగా ఉంటుంది తీర్పు, బయట వాళ్ళకైతే ఒకలాగా అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు తీర్పిస్తారు. దేవుడు అలా కాదండి, దేవదూతలకైనా ఒకటే తీర్పు. ఆయన ఆత్మను పంచుకొని వచ్చిన మనకు కూడా ఒకటే తీర్పు. పక్షపాతం ఉండదు, ఆయనకి పక్షపాతం ఉండదు. అందుకనే ఏదో రకంగా మనల్ని రక్షించి పరలోకం తీసుకెళ్ళమని ఆయన చూస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే ఆయన మాట వినకపోవడం వల్ల నీ నాశనాన్ని నువ్వే కోరుకుంటున్నావు అంటున్నాడు. అబ్బాయి, నాదేమీ తప్పులేదురా, నేను ఎట్టి పరిస్థితుల్లో పరలోకానికి తీసుకెళ్లాలని యేసుప్రభు గారు పరలోకం నుంచి వచ్చి ఈ మట్టి నేల మీద నడవలసిన పాదాలంటే అసలు నడుస్తాడా? ఎవరైనా ఒక ముఖ్యమంత్రి వస్తే, ఏమండి ఒక ప్రధానమంత్రి వస్తే, ఒక ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వస్తే ఆయన్ని మట్టి రోడ్డు మీద నడనిస్తారా?
ఈ పక్కన బ్లీచింగు, ఈ పక్కనే బ్లీచింగు, మధ్యలో పువ్వులండి. యేసుప్రభు అంతకంటే గొప్పడు కదా. వాళ్ళు వచ్చినప్పుడే మన రోడ్లు నీట్గా ఉంటాయండి. వాళ్ళు వచ్చినప్పుడే, ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వచ్చినప్పుడే మన రోడ్లు నీట్గా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ బ్లీచింగ్ వేసేస్తారు. తర్వాత అసలు మళ్ళీ సంవత్సరం వచ్చేదాకా అసలు రోడ్లే బాగోవు. చూసారా? అలాంటి మనుషులకి ఎందుకు విలువిచ్చినప్పుడు లోకాలను కలుగజేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆయన ఇక్కడ నడవలసిన కాళ్ళు అయ్యి, పస్తులు ఉండవలసిన మనిషి ఆయన. ఏమండి, యూదులు రాజుగా పుట్టినోడు పశువుల తొట్లో పడుకోబెడతారు. 60-70 సంవత్సరాలు భూమి మీద ఉండి చచ్చిపోయి పదవందులు పెట్టి వెళ్ళిపోయి హేరోదు రాజు కొడుకులకే బంగారు పూయలు ఉంటుంది. ఫరో చక్రవర్తుల కొడుకులకే బంగారు పూయలు ఉంటుంది. కానీ లోకాలను కలుగజేసిన దేవుడు పసిబిడ్డగా భూమి మీదకు పుట్టి ఆ పశువుల తిట్లు ఎందుకు పడుకున్నాడో తెలుసా నీకు? క్రిస్మస్ అనుకుంటున్నామే తప్ప ఆయన వచ్చిన కారణం, ఆయన పుట్టిన విధానం అది మన కోసం వినరా. ఇంకేం చేయమంటారు దేవుణ్ణి? మరి ఏదో ఒక రకంగా ఉగ్రతలోకి వెళ్లకుండా మనల్ని కాపాడుతున్నాడే, ఇంకేం చేయమంటారు? ఇంకెన్ని పథకాలు మన కోసం రచించమంటారు? ఇంకెవరిని పంపమంటారు? పరిశుద్ధాత్ముడు చేశాడు, యేసుప్రభు వచ్చేసాడు, దేవదూతలు వచ్చేసారు. ఇక మరలా ఎవరు రారు పరలోకం నుంచి యేసుప్రభు రెండవ రాకడ తప్ప. ఆయన వచ్చేదైనా ఎందుకు అనుకుంటున్నారు సెకండ్ టైము? ఏమా ఇలా మీటింగ్లు పెట్టి మళ్ళీ 5 రొట్లు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచడానికి కాదు. అది అయిపోయింది. పార్ట్ 1 అది. అర్థమైందండి? కుష్ఠరోగులు బాగు చేయడం, పాడిని ముట్టితే లేవడం, లాజరా బయటికి రమ్మని పిలువడితే లాజర్ రావడం, ఇవన్నీ పార్ట్ 1 అది. మేకులేస్తున్నా మాట్లాడలేదు, కడుపులో పొడిచినా మాట్లాడలేదు, ముళ్ళ కిరీటం పెడుతున్నా మాట్లాడలేదు. ఆ మౌనం ఎందుకో ఎవరికి తెలుసుకోలేకపోయారు. ఈసారి సెకండ్ ట్రిప్ వస్తున్నాడు కదా, పార్ట్ 2. అంత ఉగ్రత, దేవుడు కఠినమైన తీర్పు. ఆలోచించాలి. ఇదంతా ఒట్టిదనుకుంటారా? ఒట్టిదనుకునే మనసు పక్కన పెడితే ఇది వాస్తవం అని మీరు తెలుసుకున్న రోజుని మీ మనసులు మారుతాయండి, మీరు బాగుపడతారు. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి. ఉగ్రత దినమందు మనమే ఉగ్రతను సమకూర్చుకుంటున్నాం. దేవుడు మనల్ని నరకంలో వేయడానికి లేదు, మన చేతులారా చేసుకుంటున్నాం. మిమ్మల్ని ఎవడు కాపాడతాడు? మరి ఆలోచించండి. మొదటి శతాబ్దంలో దేవుని బిడ్డలు, ప్రవక్తలు ఏమండి ఎంత కఠినంగా బోధించారో తెలుసా మీకు? ఇప్పుడు అలాంటి బోధలు లేవండి. ఎక్కడ చూసినా ఈ కాలంలో ఎక్కడ చూసినా చిన్న చిన్న సభలు, చిన్న చిన్న పదాలు, అంటే నేను ఏమనుకోకుండా అలా కట్టినానని, స్వస్థత మహాసభలు, ఆశీర్వాద పండుగలు, అండి గుడారాల పండుగలు, ఇలా పెద్దలు ఇలా చేసుకుంటూ ఉంటారు. అసలు ఈ కాలంలో ఎలాంటి ప్రసంగాలు చేయాలో తెలుసా పిల్లరా? యేసుక్రీస్తు రాకడ వస్తుంది కనుక రాకడకు సిద్ధపరచాలి. రాకడ కొరకు సంఘాలను బలపరుచుకోవాలి. దేవుడు మన చేతికి సేవకులుగా మనల్ని గౌరవించి మన చేతికి 100 మందిని ఇచ్చాడనుకోండి, ఆ 100 మందిలో ఒక్క నరకం వెళ్ళిన మనల్ని ఊరుకోడు. అదే ఆయన 100 గొర్రెల ఉపమానం. ఏమన్నాడు? మారు మనసు అక్కర్లేని 99 గొర్రెల్ని విడిచిపెట్టాడంట. మారు మనసు పొందిన ఒక్క గొర్రె తప్పిపోతే దానికోసం వెళ్ళాడంట. అంటే అర్థం ఏంటమ్మా? నీ దగ్గరికి 10 మంది వస్తే 10 మంది పరలోకం వెళ్ళేలాగా ఆలోచించాలి, అలా బోధించాలి, వాళ్ళకి రక్షణ కలిగించాలి. 100లో 1 పోతానే వెతుక్కుంటూ వెళ్ళిపోయాడే. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు 100లో 10 మందిని నరకలిపోతే ఏం చేస్తాడు? ఏమి చేయడా? ఆలోచించాలి పిల్లరా. దేవుని మాటలు ఇవి. తమ్ముడు చూడండి, మంచి మాట పెట్టాడు ఎదురుగుండా. ఎదుటి వానికి బోధించు, నీకు బోధించు. ఇక్కడ ఉందమ్మా, నాకు కూడా ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. చూసారా? ఎదుటి వానికి బోధించే నీకు నువ్వు బోధించుకోవా. అందరు కదండి, కొంతమంది ఎదుటి వాళ్ళకి చెప్పాలకి చూస్తారండి, వాళ్ళకి వాళ్ళు చెప్పుకోరండి. దేవుని బిడ్డలారా, ముందు నాకు నేను చెప్పుకుంటే మీకు ఈజీగా చెప్తాను. నాకు లెక్కలు వచ్చి అనుకోండి, మీకు ఈజీగా చెప్పేది బోర్డు మీద రాసేస్తాను. నాకు మ్యాథ్స్ వచ్చి అనుకోండి, ఈజీగా చెప్తాను. నాకు ఇంగ్లీష్ వచ్చి అనుకోండి, ఈజీగా చెప్తాను. నాకే రాకపోతే మీకేం చెప్తాను? దేవుని బిడ్డలారా, చక్కగా ఆలోచించగలిగితే రాబోతుంది ఉగ్రత.
దాన్ని తప్పించుకోవడం మన చేతుల్లో ఉంది. కాలక్షేపం కొరకు ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతే మీకు మీరే ఉగ్రతను సమకూర్చుకుంటారు అంటున్నాడు. మొదటి శతాబ్దంలో యోహాను గారు ఎలాంటి బోధ చేశారో తెలుసా? లూకాసు వార్త 3వ అధ్యాయం, లూకాసు వార్తలో 3వ అధ్యాయము. మొదటి శతాబ్దంలో యోహాను గారు లాంటి ప్రవక్త, ఏలియా గారు లాంటి పవర్ఫుల్ ఆత్మ కలిగినవాడండి యోహాను గారు. యోహాను గారు అంటే రాబోయే ఏలియా, ఆయనేనంట. ఎలాంటి వాడంటే పవర్ఫుల్ అండి. ఏలియా గారు లాంటి ఆత్మ అయింది. ఆయన అంటాడు, మొదటి శతాబ్దంలో యేసుప్రభు గారు బ్రతికున్న కాలంలో ఎలాంటి బోధలు చేశాడో చూడండి. ఆయన లూకాసు వార్త 3వ అధ్యాయము 7వ వచనం. అమ్మా, అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన వాడిని చూచి ఎవరినమ్మా భోజనానికి రాలేదు గోపాళ్ళు. వింటారమ్మా? వాళ్ళు భోజించడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చారు? బాప్తిసం తీసుకున్న వాళ్ళని సర్పసంతానం అంటే బతకనిస్తారా మాస్టర్ గారిని? వింటారమ్మా? ఎందుకు వచ్చారు వాళ్ళు యోర్దాను నదికి? గట్టిగా చెప్పండి అమ్మా. బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సర్పసంతానం అంటే పాస్టర్ గారిని బతకనిస్తారా? మిమ్మల్ని ఎప్పుడైనా అన్నారు అలాగని? అన్నారా? ఎవరు అనలేదు. ఎందుకంటే మనం అంటే ఊరుకోరు. నువ్వేం పాస్టర్ అంటారు. మరి నేనేమనాలి? రామ్మా నా దగ్గర తీసుకో, నా దగ్గర తీసుకో, నా దగ్గర తీసుకో, నా దగ్గర తీసుకో అంట. దేవుని బిడ్డలారా, అలాంటి వాళ్ళు ఉన్నారు. మొదటి శతాబ్దంలో యోహాను గారి మాటలు ఒకసారి ఆలోచించండి. ఎందుకంత పవర్ఫుల్గా మాట్లాడుతున్నారు ఆలోచించాలి. ఎందుకంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు? ఎందుకో తెలుసా? ప్రజలకు తెలియని ప్రమాదం ఉంది ఒకటి. పిల్లలు కానీ ఉద్యోగాలు చేసుకుని, పంటలు పండించుకుని, వ్యాపారాలు చేసుకుని రూపాయి సంపాదించుకునే కాలం కాదు అది. అదే కాదు, ఇది కాలమా? అది కంటున్నాడు. తన చేత బాప్తిసం పొందుకున్న వారిని, తీసుకోవాలనుకున్న వారిని వస్తే సర్ప సంతానమా అంటున్నాడు. వాళ్ళు ఏమైపోవాలండి? అసలు ఏమైపోవాలి? అదిగో బాప్తిసం తీసుకుంటా వస్తే మమ్మల్ని సర్ప సంతానం అంటావా? నువ్వు కాదు ఇంకోటి ఇస్తారు పోవయా అనలేదు. అక్కడే ఉండిపోయి చేతులు కట్టుకుని వాళ్ళండి గొప్ప వాళ్ళు. దేవుని మాటలు ఏవైతే గద్దింపుతో మన దగ్గరికి వస్తున్నాయో అవి విన్నవాళ్ళు, ఆ మాటలకు మారు మనసు పొందిన వాళ్ళు మంచివాళ్ళు పిల్లలు. అందుకే వాళ్ళకి మహాభాగ్యం కలిగింది. తిట్టినా కొట్టినా దూషించి మాట్లాడినా సరే వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకంటే రక్షణ కావాలి వాళ్ళకి. మనకేం కావాలి? పేరు, ప్రతిష్ట. 10 మందిని ఇలాగ అంటాడా నన్ను అనుకుంటాం మనం. వాళ్ళు అనుకోలేదు, అక్కడే ఉన్నారు తిడుతుంటే. సర్ప సంతానమా, రాబోతుంది ఉగ్రత. ఆలోచించండి పిల్లలు. మొదటి శతాబ్దంలో యోహాను గారు ఎప్పుడో 2వ రాకడలో జరగబోతున్న ఉగ్రత గురించి ఇప్పుడే మాట్లాడా. మరి ఈరోజు అలాంటి మాటలు ఆలోచించాలి. టీవీలో చూస్తున్నాం, పబ్లిక్ మీటింగ్స్లో చూస్తున్నాం, ఇంకా చాలా చోట్ల చూస్తున్నాం. అమెరికా, లండన్, ఫ్రాన్స్, కెనడా అండి, ఎక్కడ చూసినా ఇంత గొప్పగా దేవుని మీద కొనియాడుతూ ఆరాధన చేసుకున్న ఎంతో మంది ఉన్నారు కదా. ఎవరినైనా ఎప్పుడైనా ఇలాంటి మాటలు అన్నారా? ఎందుకంటే రాబోయే ఉగ్రత ఎంత ప్రమాదమైందో యోహాను గారికి తెలుసు. ప్రపంచమంతా ఆడుతూ పాడుతూ ఉన్నారు. భయము, భక్తి, నీతి, విశ్వాసం లేదు. అంతంత మాత్రంగానే బ్రతుకుతున్న ఈ సమాజాన్ని మరి రాబోతున్న ఉగ్రత గురించి జ్ఞాపకం చెబుతారా? మరి మీకు గుర్తుందా? యేసుప్రభు గారు వస్తే ప్రపంచం ఎలాగుంటుందో మీకు తెలుసా? ఎలాగుంటుందో తెలుసా? పంచభూతములు మిక్కటమని వేండ్రంతో లయమైపోతాయంట. అన్న అర్థం ఏంటమ్మా? ఇప్పుడు వరకు భూమి మాట మీరు వినలేదు కదా. భూమికి మాట ఉందని, చెవి ఉందని మీకు తెలియదు కదా. అలాగే గాలి మెదలకుండా వచ్చి మన మీదకి చెల్లిపోతుంది కదా. ఆకాశం మామూలుగానే మబ్బులు కనబడుతుంది కదా. ఇవి యేసుప్రభు గారు వచ్చినప్పుడు మిక్కటమైన వేండ్రం మీద లయమైపోతాయంట. పెద్ద కేకలు వేసేస్తాయంట. గోల గోల. చావు బతుకులు ఉన్నవాడు మంచం మీద ఎలా గరుస్తాడో
ఇంతవరకు మనకు త్యాగం చేసి మనకి సేవ చేసిన ఈ ప్రకృతి, ఈ పంచభూతములు మిక్కటమైన వేండ్రంతలు ఏమైపోతాయంట. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో 10 నుంచి 12 వరకు చూడండి ప్రియులారా. అయితే ప్రభు దినము ప్రభు దినం ఎలాగొస్తుందంటే దొంగ వచ్చినట్టు వస్తుందంట. అందరికీ కాదమ్మా, జాగ్రత్త పడిన వాళ్ళకి దొరలాగా ఉంటాడు యేసు ప్రభు. జాగ్రత్త పడి రక్షణ పొందేసుకుని సిద్ధంగా ఉన్నవాడికి ఎలా ఉంటుంది? వాళ్ళకి దొంగగా ఉండదు. మరి ఎవరికి ఉంటుంది? ఎన్ని చెప్పినా మారు మనసు పొందిన వాళ్ళకి, అర్థమైందా? ఎన్ని చెప్పినా రక్షణ పొందుకోలేని వాళ్ళకి, జీవితాలను బాగు చేసుకునే వాళ్ళకి తెలియకుండా వచ్చేస్తుంది ఆ దినం. అందుకని ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోనని వింటావాను. వినగలమా? పళపళమని మెరిస్తేనే పారిపోతున్నాం శబ్దానికి. రేపొద్దున యేసు ప్రభు వచ్చినప్పుడు ఇలాంటి మెరుపులు కాదండి, ఆకాశమే మహాశబ్దం చేస్తుందంట. ఎక్కడుంటాం ఇప్పుడు మనం? దేవుళ్ళో లేకపోతే, రక్షణ పొందుకోకపోతే, రెండవ రాకడికి సిద్ధపడకపోతే ఈ శబ్దాలు వింటామా? మనం వినగలమా? ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు అంటే భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని, మిక్కటమైన వేండ్రం అంటే పెద్దగా అరిచేసేసి లయమైపోతాయంట. గట్టిగా అరిచి 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 అంతర్ధానమైపోతాయంట. మరలా కనిపించవంట. ఇది ఈ ప్రపంచానికి దేవుడు పెట్టిన లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఆలోచించాలి, ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం? మరి మన ముందేమో ఇంత భయంకరమైన రోజులు ఉన్నాయి. దీనికోసం యోహాను గారు అంటున్నాడు, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి నీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అంటున్నాడు. చూడండి ప్రియులారా, రాబోయే ఉగ్రత, దాన్ని తప్పించుకోవాలండి. ఈ లోకంలో ఈ పుట్టుకలు, ఈ చావులు, ఈ లేమి కలిమి, ఉండడం లేకపోవడం, తినటం తినకపోవడం, రోగం ఆరోగ్యం, ఇవన్నీ కామన్ అండి. ఎందుకంటే మనం ఉన్న లోకం స్పెషల్ అండి, ఇది చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే పరలోకములో కేవలం సుఖమే ఉంటుంది కదమ్మా. పరలోకంలో ఏముంటుంది? ఆనందమే ఉంటుంది, సుఖమే ఉంటుంది కదా. అలాగే పాతాళంలో ఏముంటుంది? దుఃఖం ఒకటే ఉంటుంది. అక్కడేమో సుఖం ఉంది, సంతోషం ఉంది. పాతాళంలో ఏమో ఏడుపు, పొడవెంపులు, అగ్ని, కాలుతో ఉంది. అక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఇది ఒకటే ఉంది. కానీ ఇక్కడ రెండు ఉన్నాయి. ఈ లోకంలో ఏమున్నాయి? సంతోషము ఉంది, దుఃఖము ఉంది. డిఫరెంట్ ప్రపంచంలో మనం ఉంటున్నాం. ప్రత్యేకమైన వాతావరణం కలిగిన లోకంలో ఉంటున్నాం. ఈ రెండిటి లోకంలో ఉన్న మనం ఏదో ఒక దానికి వెళ్ళిపోవడానికి మంచిదాన్ని వెతుక్కోవాలి. అందుకే రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అన్నాడు ప్రియులారా. అలాగే మనం ఆలోచిస్తే పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయంట. భూమియు దాని కృత్యములను కాలిపోతాయంట. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవును గనుక పంచభూతములు మహావేంద్రముతో జరిగిపోనట్టు దేవుని దినపు రాకడి కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించదుమో. మీరు పరిశుద్ధమైన ప్రవక్తనక చూసారా? భూమి ఆకాశములు లవైపోతే మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. అలా ఉన్న వాళ్ళకే పరలోకం అంట. మీరు పరిశుద్ధమైన ప్రవక్తన గలవారై భక్తితోను ఎంతో జాగ్రత్తతోనూ ఉండవలెను. అయినను మనము ఆయన వాగ్దానము కొరకు, క్రొత్త ఆకాశం కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసిస్తుంది. అందరూ ఉండరు. రాబోయే పరలోకంలో నూతన యెరూషలేము మహాపట్నం అనే పరలోకంలో నీతిమంతులు మాత్రమే ఉంటారు. అర్థమైందమ్మా? అందరూ వెళ్ళరు. ఎందుకంటే అందరిని ఇక్కడ ఉంచాలి. దేవుడు ఇక్కడ క్షమిస్తున్నాడు. ఇక్కడ ఉండగానే మనం మారు మనసు పొందాలంట ప్రియులారా. ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి తీర్పు దినం ఉంది. తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఆలోచించారా?
అది ఉందని, దాని దగ్గరికి వెళ్ళకూడదని, ఆ లోకంలో నుంచి రక్షించడానికి యేసుప్రభు గారు మన మట్టి లోకంలోకి వచ్చాడు. ఆయన వచ్చినందుకు దేవుని బిడ్డలారా ఒకసారి మనసు పెట్టి మీరు ఆలోచించాలి. రక్షణ చాలా గొప్పదంట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి పిల్లరా. హెబ్రీ రాసిన పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనాన్ని కనుక చదివితే ఏముందమ్మా? ఇంత గొప్ప రక్షణను చూసారా? ఇంత గొప్ప రక్షణ అంటే ఎంత గొప్పది ఏమా? చాలాసార్లు చదువుతాం కదా, మరి దాన్ని కౌంటర్ వేసుకోవా మనం? ఎంత గొప్పదంటే ఎంత గొప్పది? ఎంత గొప్పదంటే మనం పరలోకానికి వెళ్ళి తెచ్చుకోలేనంత గొప్పది. వెళ్ళరా? పరలోకం వెళ్ళగలరు ఎవరన్నా? మనం కనిపెట్టిన విమానాలు, మనుషులు కనిపెట్టిన హెలికాప్టర్లు, మనుషులు కనిపెట్టిన ఉపగ్రహాలు, రాకెట్లు అంతరిక్షంలోకి వెళతాయి తప్ప పైకి వెళ్ళవు. మరి పరలోకం వెళ్ళి ఎవడు తీసుకొస్తాడో యేసుప్రభు గారిని కిందకి? మనకు రక్షణ కావాలి కదా. ప్రభు వారు శిలువ మీద తన ప్రాణం పెట్టాలి కదా. పరలోకం వెళ్ళి 10 మంది పెద్దలు కలిసి పరలోకం వెళ్ళి, నాయనా మా పాపాల కోసం నా ప్రభుని పంపించు, మాకు రక్షణ కావాలి అని అడుగుతారా? వెళ్ళగలమా? మనం వెళ్ళి తీసుకురాలే లోకం నుంచి ఆయన కనికరించి మన కాళ్ళ దగ్గర నడిచి వచ్చాడు. అంత గొప్పది. మార్కెట్లో డబ్బులకు అమ్మరు రక్షణ. ఎవరు అమ్మరు? అది మనకు తెలియదు. అది పరలోకంలో ఉంది. పరలోకం నుంచి భూమి మీద తీసుకురావడానికి ఎవరు పరలోకం వెళ్ళలేరు అసలు. కాబట్టి మనల్ని ప్రేమించి, మనల్ని ఆదరించి, మనం తనతో పాటు పరలోకం తీసుకెళ్ళడానికి యేసుప్రభు గారు ఆయనే వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చినంత గొప్పది. ఇంత గొప్పదని చెప్తున్నాడు గ్రంథకర్త. ఇంత గొప్ప రక్షణను ఇంత గొప్పదాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తారా? అయ్యో, ఏంటంటే ఇంత గొప్పదాన్ని కూడా పట్టించుకోరా? ఎన్ని పథకాలు దేవుడు రచించినా వినరా, మారా, పట్టించుకోరా? అయితే అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారంటే ఏం తప్పించుకోవాలండి? దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనం అందరూ ఒకసారి మనసు పెట్టి ఆలోచించాలి. ఇవి వాస్తవాలు. రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏమన్నాడమ్మా? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినలా ఎలా తప్పించుకుంటామంటే ఏం తప్పించుకోవాలండి? చాలా మంది చీటిపాట్లతో డబ్బులు తీసుకుని కాబోలు వస్తుంటే వెళ్ళిపోతూ ఉంటాం. ఏమండి, చాలా మందికి పాపం తమ్ముళ్ళకి, పెద్దలకి, అందరికీ మోటార్ సైకిళ్ళు ఉంటాయి. కానీ చాలా మంది దగ్గర అన్ని కాగితాలు ఉండవు. డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సీ బుక్ ఉండదు. సీ బుక్ ఉంటే పొల్యూషన్ ఉండదు. పొల్యూషన్ ఉంటే ఇన్సూరెన్స్ ఉండదు. ఏదో ఒకటి ఉండదు. ఖచ్చితంగా మీరు చూడండి, అక్కడ పోలీసులు చెక్ చేస్తారనగానే బళ్ళు 100 కొందలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరు కూడా తెగించి ముందుకెళ్ళరు. ఎందుకెళ్ళరు? ఏదో ఒకటి అడుగుతాడు. అన్నీ ఉన్నాయనుకోండి, సిగ్నల్ చూస్తాడు. ఇలాగా సిగ్నల్ ఇరిగిపోయింది అనుకోండి, దానికి ఫైనే. ఇంకొక మాట చెప్తాను, మీరు వినాలి. బండికి సగం ఫిల్మ్ ఉంటుంది చూసారా? లైట్ దగ్గర బ్లాక్ కలర్లో ఫిల్మ్ ఉంటుంది. అది లేకపోయినా ఫైన్ వేస్తారు. ఎందుకంటే లైటింగ్ ఎదుటివాడి కళ్ళకు కొట్టకూడదు. అందుకే లైట్ దగ్గర సగం ఫిల్మ్ ఉంటుంది, బ్లాక్ ఫిల్మ్ ఉంటుంది అక్కడ. దేవుని బిడ్డారా, అలాగన ప్రపంచంలో పోలీసులను తప్పించుకోవడానికి, ట్రాఫిక్ వారిని తప్పించుకోవడానికి, అప్పులను తప్పించుకోవడానికి చూస్తున్నాం తప్ప రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవాలి. రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోవాలంటున్నాడు. ఏంటి తప్పించుకోవాలి? సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 24వ వచనం చూడండి ప్రియులారా. చేయండి, చాలా చాలా చెయ్యాలి. బాప్తీసం తీసుకుని అలాగే కూర్చుంటే పరలోకం రాదు. బాప్తీసం తీసుకున్న తర్వాత చాలా ఉంది మనం చేయవలసిన పని, దేవుని బిడ్డలారా. అందుకనే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయము 24వ వచనంలో చెప్తున్నాడు ఏం తప్పించుకోవాలని. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని. చేశారమ్మా? బాప్తీసం తీసుకున్న వెంటనే మనకు బుద్ధి వచ్చేయాలి. బుద్ధిమంతులు అయిపోవాలంట. అయిపోయారా ఏమా? బాప్తీసం తీసుకోగానే మంచివాళ్ళు అయిపోవాలంట, ప్రేమమయులు అయిపోవాలంట, క్రీస్తు స్వరూపులకు మారిపోవాలి.
శత్రుత్వం లేకుండా మారు మనసు పొంది యథార్థంగా బ్రతుకుతూ దేవునికి తగిన పిల్లల్లాగా మనం మారిపోవాలంట. అందుకనే ఇవన్నీ చేయడానికి మనమంట క్రిందనుందంట పాతాళం. ఎక్కడమ్మా? ఏ క్రింద? భూములు అనుకుంటారేమో, భూమిలో పాతాళం ఉండదండి. ఒకవేళ భూమి పైన ఉన్నాం కదా, భూమి పైనుంచి కింద వరకు డ్రిల్లింగ్ చేసుకెళ్ళిపోతే మరలా ఆకాశంలో వచ్చేస్తాం మనం. ఎందుకంటే భూమి ఆకాశంలో ఉంది. మనకి ఇక్కడ ఉంది కనుక ఇక్కడే ఉందనుకుంటున్నాం. లోకంలో సగం భూమి ఉంది, అక్కడ ఆకాశం ఉంది, ఇంకేం లేదనుకుంటున్నాం. ఇది మన భూమి బంతిలాగా ఉంది ఆకాశంలో. బంతిని మీరు ఊహించుకున్నారనుకోండి, బంతిలో ఈ పక్క నుంచి ఈ పక్క వచ్చినా ఆకాశంలోకి వచ్చేస్తారు, కింద నుంచి పైకి వెళ్ళినా ఆకాశంలోకి వచ్చేస్తారు, పైనుంచి కిందకి వచ్చినా ఆకాశంలోకి వచ్చేస్తారు. కాబట్టి క్రిందనున్న పాతాళం అంటే భూమి కింద కాదు, భూమిలో కాదు, భూమిలో తర్వాత కూడా కింద ఆకాశం ఉంది. ఆకాశపు అంచును చీల్చుకెళ్తుంటే అక్కడ ఉంది పాతాళం. అందుకే యేసుప్రభు గారు చనిపోయినప్పుడు ఆయన ఆరోహణమాయను అని ఉంటుంది. ఎక్కడికి? భూమి మీద నుంచి ఇలా కొంత పైకి లేచి అలాగా ఆకాశాన్ని చీల్చుకునే పరదేశికి వెళ్ళిపోయాడు మహానుభావుడు. తెలుసా? అదే చెప్తున్నాడు, క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలి అని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గం ఎన్నుకుంటాడు. మీరు ఎన్నుకున్నారా? మీరు ఎన్నుకోకపోతే మీరు తప్పించుకోలేరని అర్థం. పరమునకు పోయే జీవ మార్గం ఒకటి ఉంది, ప్రార్థన, సహవాసం, పాటలు, ఆరాధన, భక్తి, భయం. ఇదే దేవుడు మనకిచ్చినటువంటి జీవ మార్గం. ఆలోచించాలి. ఈ సంగతి మీకు అర్థమైతే లోకాన్ని విడిచిపెట్టి పరలోకం ఎత్తుకోవాలి. చదువు అయిపోతే ఉద్యోగం ఎత్తుకుంటున్నాం, ఉద్యోగం వస్తే పెళ్లి కూతుర్ని ఎత్తుకుంటున్నారు, పెళ్లి కొడుకుని ఎత్తుకుంటున్నారు, పెళ్ళి అయితే బిడ్డలు పుడతారు, బిడ్డలు పుడితే మళ్ళీ వాళ్ళకి చదువులు, వాళ్ళు ఎదిగితే వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళకి ఇళ్ళు. ఇలాగా ఎవరి కొరకు వారు ఆలోచించుకోకుండా మొత్తం కాన్ఫిడెన్స్ అంతా కూడా మన కుటుంబాల మీద పెట్టుకుంటున్నాం. మన జీవితం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం మర్చిపోతున్నాం. ఆలోచించాలి. దేవుడు కాపురం చేద్దాం లేదు, వివాహం చేసుకోవద్దాం లేదు, బిడ్డల్ని పెంచుకోవద్దాం లేదు. ఇవన్నిటిలో మనం ఉండగానే లోకం వెతుక్కోవాలి. అంతేనమ్మా? పొలం పనికి గట్టి వెళ్తారు కదా, ఆఫీస్కి వెళ్తారు, పొలం పనికి వెళ్తారు, డ్యూటీలకు వెళ్తారు కదా. అలా వెళ్ళినోళ్ళు సాయంకాలం వరకు ఆఫీస్లో ఉంటారు, పొలంలో ఉంటారు. ఇల్లు మర్చిపోతారా? ఇంత కలుపు తీసిన, అరెకరం దున్నినా, పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఆఫీస్లో ఉన్నా సరే, రాస్తున్నా, మాట్లాడుతున్నా, పని చేస్తున్నా ఏం గుర్తుంటుంది? భార్య, పిల్లలు, ఇల్లు గుర్తుండదా? పొలం పనికి వెళ్ళినోడు ఇల్లు మర్చిపోతాడా? డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు ఇల్లు మర్చిపోతారా? కుటుంబం మర్చిపోతారా? పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన మనుషులు పరలోకం మర్చిపోయారు. ఎక్కడికి వెళ్తాం మరి మనం ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఇలాంటి గొప్ప వాక్యాలు వినే అదృష్టాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మన హృదయాలు కట్టును పరుచుకోకూడదు. మనం తప్పించుకోలేని లోకం ఒకటి ఉంది. ఆయన మనల్ని తప్పించడానికే ప్రభు వారి లోకానికి వచ్చాడు. కానీ ఆయన్ని కూడా నిర్లక్ష్యం చేస్తే మా ఉగ్రతను మనమే పోగు చేసుకుంటున్నామంట. ఎంత భయంకరం అది. దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. ఏ మనిషిని నరకంలో వెయ్యాలని దేవుడికి ఇష్టం లేదు. అందరూ పరలోకం రావాలని తండ్రి ఇష్టం. అందుకే ప్రభుని పంపించాడు. కానీ మనుషులు వింటారా? యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి శతాబ్దంలో పుట్టి రోమా ప్రభుత్వం పుస్తకాల్లో, చట్టంలో యేసుక్రీస్తు అనే ఒక ఆయనకి మరణశిక్ష వేసినట్టుగా రికార్డెడ్గా ఉంటుంది, రాయబడి ఉంటుంది. అవునా? క్రీస్తు పూర్వం అని ఉంటుంది. యేసు ప్రభు గారు ఎన్ని అద్భుతాలు చేశాడో తెలుసు. యేసు ప్రభు గారు తిరిగిన ప్రదేశాలన్నీ సిరియా, జోర్డన్, మస్కట్, మరి ఇవన్నీ మీకు చూస్తే హిస్టరీ అంతా కూడా ఆ దేశాల్లో ఉంది. అయినా సరే మూర్ఖులు కొంతమంది యేసుప్రభువే పుట్టలేదంటాడు. యేసుప్రభువే పుట్టలేదంట. ఆలోచించండి. యేసుప్రభు అని ఆయనే లేడంట. ఒక సైనికునికి అలాగా యేసు అని పేరు పెట్టి సిలువేశారంట. యేసుప్రభు గారు వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేసి
రెడ్ హ్యాండెడ్గా ప్రజల మధ్య తిరిగి అండి ఏమీ సంపాదించుకోకుండా నిస్వార్థంగా బోధించిన తర్వాత కూడా ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన పుట్టలేదు అంటున్నారంటే వాళ్ళని ఎవరు కాపాడతారు? అసలు చరిత్ర ఏం చెప్తుంది పిల్లలు? ఆలోచించాలి. కాబట్టి పరలోక రాజ్యం వెతుక్కుందాం. రాబోయే ఉగ్రతనే ఏం చేద్దాం? తప్పించుకోవాలి. మీ చేతుల్లోనే ఉంది. యేసు ప్రభు గారు వచ్చి మీ చేయి పట్టుకుని పరలోకానికి తీసుకెళ్ళడం. మీరు మారితే, మీరు మారమనసు పొందితే, ఉగ్రతను తప్పించుకోవడానికి మీరు ప్లాన్ చేస్తే మీరే ప్రభు దగ్గర చేరతారు. ఆలోచించుకోవాలి. చిన్నప్పటి నుంచి ఇవన్నీ కథలు అనుకుంటున్నాం, ఇవన్నీ ఒట్టివే అనుకుంటున్నాం. ఒట్టివే అయితే బైబిల్ ఎందుకు రాస్తాడు దేవుడు? ఇక్కడ ఒకటి రాసి ఆయన ఒకటి చెప్పడు, ఆయన ఒకటి చెప్పి ఇక్కడ ఒకటి రాయడు. ఆయన ఏది రాశాడు? ఇది చట్టం. ఇది భారతదేశ రాజ్యాంగాన్ని 131 సార్లు సవరించారు. 130 సార్లు సవరించారు. పెద్దలు రాసిన రాజ్యాంగంలో ఉంచలేదు. 130 సార్లు సవరించారు. సవరణ లేని చట్టం ఇదొక్కటే బైబిల్లో. దీన్ని ఎవరు సవరించలేరు. దీంట్లో ఒక మాట తీసేయలేరు. దీనికి ఒకటి కలపకూడదు, దీంట్లో నుంచి ఒకటి తీసేయకూడదండి. ఎంత సిస్టమేటిక్గా గ్రంథం మనకి ఇచ్చాడో చూడండి. ఇంత పకడ్బందీగా ఇంత గొప్ప గ్రంథాన్ని మన చేతిలో పెట్టినప్పుడు మనం దీన్ని పట్టించుకోకపోతే ఎలా? మరి చదువు వచ్చిన వాళ్ళు చదవకపోయి, చదువు రానోళ్ళు చదవకపోయి, ఏమా ప్రతి వారం ప్రార్థనకి వెళ్ళేళ్ళు మారకపోయి, లోకంలో తాగుబోతోళ్ళు మారకపోతే వాళ్ళకి మనకి తేడా అయింది. ఆలోచించి దేవుని బిడ్డలారా మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడిచ్చిన మంచి అవకాశం. మొదటి శతాబ్దంలోనే ప్రజలందరూ ప్రమాదంలో ఉన్నారని కదా యోహాను గారు, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్తున్నవాడు ఎవడు అని అడుగుతున్నాడు. రాబోయే ఉగ్రత గురించి అప్పుడే మాట్లాడారంటే ఈరోజు మనం ఎక్కడున్నాం పిల్లలు? సేఫ్ జోన్లో ఉన్నాం అనుకుంటారా? మాకు ఏ ప్రమాదం లేదనుకుంటారా? కరోనా మరలా రాదనుకుంటారా? కరోనా రానవసరం లేదు చచ్చిపోవడానికి. ప్రతిరోజు చూడండి ఎన్ని మరణాలు, ఎన్ని యాక్సిడెంట్లు వార్తల్లో చూస్తుంటేనండి. ఆయన ఒక మరణం గురించి చెప్తుండగానే కింద స్క్రోలింగ్లో మరలా పలానా చోట పలానా వాళ్ళు లారీకి గుద్దుకుని చచ్చిపోయారు, మోటార్ సైకిల్ గుద్దుకుని చనిపోయారు. ఈ చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తుంటే ఈ దినాల్లో వయసు అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు లేరండి. మరలా చెప్తున్నాను, ఏజ్ అయిపోయి అంటే 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు బతికి చచ్చిపోయిన వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు మీరు చూడండి, ఫ్లెక్స్లన్నీ ఎవరు కనపడుతున్నారు? ముక్కు పచ్చలారిన అమాయకులు, తమ్ముళ్ళు, యవనస్తులు. పెద్దవాళ్ళు ఫ్లెక్స్ ఎక్కడ కనపడుతున్నాయి? చచ్చిపోయారండి. స్వర్గస్థులు అయ్యిరి అనే కాడ 17 సంవత్సరాల బాబు, 20 సంవత్సరాల తమ్ముడు. ఎలాంటి రోజుల్లో ఉన్నాం చూడండి పిల్లలు, ఎలాంటి కాలంలో ఉన్నాం చూడండి. మరి అన్నీ ఉన్న కాలంలో బ్రతుకుతున్న వాళ్ళే రాబోయే ఉగ్రతను తప్పించుకోలేండి పకడ్బందీగా చెప్తే, దేవుని బిడ్డలారా ఇప్పుడు కూడా అదే మాట దేవుడికి మనకు వినిపిస్తున్నాడు. మీ ఇష్టం. పరలోకం అనేది వెళ్ళాలా వద్దనేది మీది నిర్ణయం. దేవుడైతే తలుపు తీశాడు. వస్తారా రారా ఆలోచించుకోండి. ప్రార్థన చేసుకుందాం. లేచినప్పుడు అదా ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి రాత్రి మంచి మాటలు మనకు వినిపించాడు. కట్టుకథలన్నీ ఇవన్నీ కథలన్నీ కొట్టుపారేస్తే తప్పించుకోలేము నరకాన్ని. మన జీవితంలో మనం తప్పించుకోవలసింది, మనకు ప్రధానమైంది పాతాళ లోకానికి వెళ్ళకూడదు పిల్లరా, నరకానికి జారిపోకూడదని. దేవుని మాటలు అర్థం చేసుకోండి. ఉగ్రతను మీకు మీరుగా పోగు చేసుకోకండి. దేవుడికి ఇష్టం లేదని నరకం పంపడానికి. మీరు వెళ్ళిపోతానంటే ఆయన ఆపడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, రాత్రికాల సమయంలో మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తమ్ముళ్ళ ద్వారా ఏర్పాటు చేసిన మహాసభలో అనేక మందిని బిడ్డలు వచ్చారు తండ్రి. ఇవి కథలు కాదు నాయన, రేపటి మా జీవితానికి శాసించే వాక్యాలు. నిర్లక్ష్యంగా బ్రతికితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. హృదయాన్ని కఠినపరుచుకుంటే ఒక్క మాట కూడా మా హృదయాల్లోకి వెళ్ళదు. చేతులారా నరకానికి వెళ్ళే నాయన దురదృష్టాన్ని చేతులారా తెచ్చుకుంటున్నామేమో. రక్షణ పొందడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునే భాగ్యం దయచేయండి. కూడా వచ్చిన బిడ్డల్ని, విడిచి వచ్చిన కుటుంబాన్ని ఆస్వాదించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న బిడ్డలకు పరిష్కారాన్ని చూపించండి.
జీవిత యాత్రలో అనంతమైన లోకానికి వెళుతున్న మా ప్రయాణం ఆగిపోకుండా ముందుకు నడిపించండి. సేవకులు, వాళ్ళ సంఘాలు, వాళ్ళ కుటుంబాలను ఆస్వాదించండి. ప్రపంచాన్ని మీ వాక్యంతో కాపాడి రాకడ కొరకు సిద్ధపరిచే మహాభాగ్యం ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభువుదన్న కొడు వచ్చిన మనకని విడిచి వచ్చిన మన కుటుంబాలకి, ఇంకా రక్షణ లేని బిడ్డలకి వాక్యం ద్వారా దేవుడు తన మనసులను తాకి రక్షించి దీవించి